పదార్థాలు కేజీ ఆడించుకున్నాను. బియ్యము రాత్రి అంతా నానబెట్టుకొని తెల్లారి కడిగి ఆడించుకున్న పిండి ఇది. ఒక రౌండ్ ఎక్కువనే ఆడించుకోవాలా, మళ్ళీ పిండి తక్కువ అయితే కష్టం కదా, అందుకని ఎక్కువే ఆడించాను పిండి. 1/2 కిలో బెల్లము దంచి పెట్టుకున్నది, కొన్ని జీడిపప్పులు, యాలక్కాయలు కొన్ని, 2 కొబ్బరి చెప్పులు, 1 టెంకాయ, పచ్చి కొబ్బరి, యాలక్కాయలు, నీళ్ళు 1/2 గ్లాసు నీళ్ళు, గ్రాముల నెయ్యి తీసుకున్నాం. సీజన్లో ఈ కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ చేసుకున్నాం. కొంచెం చెమ్మ లేకుండా ఆరబెట్టుకొని కడుక్కొని వేసుకోవాలి, చెమ్మ లేకుండా చేసుకోవాలి. కొబ్బరిలో వేసేసుకున్నాం. గ్లాసులు 1/2 కిలోకి 1/2 గ్లాసు, కేజీ బెల్లంకి అయితే గ్లాసు పోసుకోవాలా, దీనికి 1/2 గ్లాసు నీరు సరిపోతుంది. తెల్లనిద్దాం. ఇప్పుడు బెల్లం వేసుకున్నాం. కొంచెం నీళ్ళు వేసి కొంచెం వేసి జీడిపప్పు వేస్తున్నాను, వేయించి పక్కన పెట్టుకోవాలి. వచ్చిన లేపాకం, దీన్ని లేపాకం తీగలాగా వస్తుంది, పక్కమంటే ముద్దు పాకం లేపాకం ఇదే కావాల్సిన దానికి ఉప్పు వేసేసుకుంటాం. పిండి బాగా అదిం పెట్టుకోవాలి, ఆరిపోతే బాగా రాదు. పిండి ఉదయాన్నే రాత్రి అంతా నానబెట్టి ఉదయాన్నే గాలిచ్చి వడేసి చెమ్మ మీదనే మరబెట్టుకోవాలి. పిండి ఎక్కువే పడుతుంది, ముద్ర పాకంలోనైతే మన వరిసెలకి పాకం అయితే తక్కువ పడుతుంది. అది 1/2 కిలోకి 3/4 సేరు పిండి దాకా పడుతుంది. ఇప్పుడు కానీ అరిసెలు చేసుకున్నా పిండి కొంచెం ఎక్కువగా ఆడించుకోవాలి, మిగిలిన పర్వాలేదు, చాలా పడుతుంది, ఎక్కువైతే కష్టం. కొంచెం పిండి పడుతుంది. సరిపోద్ది పిండి వల్ల. ఇప్పుడు నెయ్యి పోసుకున్నాం.